ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. केबल దీనికి మళ్ళీ సపరేట్ ఒక లీగల్ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఐసోలేటెడ్ ఏరియాస్లో ఈ సస్పెక్టెడ్ మూమెంట్స్ డ్రోన్ ఇది బాగానే వస్తుంది. అందుకే 84% ఆఫ్ కన్విక్షన్ వచ్చింది. వెరీ బిగ్ అచీవ్మెంట్. 85% వరకు పెట్టడం జరుగుతుంది. ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించారు. ఇక్కడ ఇటువంటి సమాచారం ఉన్నా కానీ పోలీసు వారికి తెలియజేయాలి. సింగిల్గా ఒకరిద్దరు పోవాలంటే కానిస్టేబుల్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు మాస్ ఎలిమెంట్స్ వాడు ఎవరు ఏం చేస్తున్నాడో ఈ బిట్వీన్ వెస్ట్ రైల్వే స్టేషన్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్ సార్. నేతాజీ సార్, ఇండియన్ ఎక్స్ప్రెస్ మీతో ఫోన్లో మాట్లాడారు. నిన్న చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో చంద్రగిరి డిఎస్పి, చంద్రగిరి ఇన్స్పెక్టర్, పాకాల ఇన్స్పెక్టర్ వచ్చిన సమాచారం మేరకు పనబాకం ఏరియాలో హైవే మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక బొలెరో వెహికల్లో అనుమానాస్పదంగా పొన్నుస్వామి అనే వ్యక్తి, యాక్చువల్గా తమిళనాడుకు చెందిన వ్యక్తి, ఒక బొలెరోలో వస్తుండడం గమనించి అతనిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ వెహికల్లో ఎక్కడ కనపడకుండా అతను డాష్ బోర్డు, గేర్ బాక్సు, వెనకాల ఒక టైర్ ఉండే ప్రాంతంలో కనపడకుండా లోపల దాదాపు 31 kgs గాంజాని దాచి అతను ప్రయాణిస్తున్నాడు. ఇతను ఒరిస్సా ప్రాంతంలో ఒకప్పుడు చదువుకున్నాడు. సో ఆ పరిచయాలతో అక్కడి నుండి శివకాశి మరియు తమిళనాడులో ఆ ప్రాంతంలో వారికి అమ్మడానికి ఇతను తీసుకెళ్ళడం జరుగుతోంది. ఇందులో భాగంగా అతని యొక్క కాల్ డీటెయిల్స్, తర్వాత తదుపరి విచారణలో వారికి కూడా తమిళనాడు ప్రాంత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి పూర్తిగా ఈ కేసు విచారించడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా కేవలం
వెహికల్ బయటికి కనపడే విధంగా వెళ్తున్నా కానీ మా చంద్రగిరి పోలీసు వారు మా డాగ్ స్క్వాడ్లో ఉండే ట్రేసర్ డాగ్ని సపరేట్గా ఈ గాంజా లేదా డ్రగ్స్ని ఐడెంటిఫై చేసే డాగ్ని తీసుకొచ్చి డాగ్ ద్వారా ఇది పూర్తిగా సమాచారాన్ని ఎక్కడ ఉంది తీసుకొని తీయడంలో పనిచేసిన మా డాగ్ స్క్వాడ్ మరియు చంద్రగిరి పోలీసుని అభినందిస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుపతి జిల్లాలో డ్రగ్స్ని అలో చేయడం జరగదు. ఎవరైనా ఎటువంటి సమాచారం ఉన్నా కానీ 112 కాల్ కానీ లేదా పోలీసుకి సమాచారం ఇస్తే వారు గోప్యంగా ఉంచుతూ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలామందిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటివరకు. తొందరలో ఈ గాంజా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో వారిని పూర్తిగా నిర్మూలించడానికి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే వినియోగిస్తున్నారో వారికి ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ చేయడం, తరువాత అయితే వారిపై కూడా షీట్లు ఓపెన్ చేసి ఫర్దర్ వారిపై కంప్లీట్గా వాచ్ పెట్టడం జరుగుతుంది. ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించాలి. ఎక్కడ ఇటువంటి సమాచారం ఉన్నా కానీ పోలీసు వారికి తెలియజేస్తే తప్పకుండా వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.